మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం రేగింది. మంచు మనోజ్, విష్ణు మధ్య మళ్లీ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనోజ్ అన్న విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తన స్నేహితులతో కలిసి జల్పల్లి నివాసంలో మనోజ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు సప్లై కోసం బయట నుంచి జనరేటర్లను రప్పించారు. పార్టీ ఏర్పాటుపై విష్ణు అసహనం వ్యక్తం చేస్తూ జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోశారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి పూర్తి అప్డేట్ అందిస్తారు. శశి, చెప్పండి. మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ వెళ్లబోతూ ఉన్నారు. అలాగే ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా తన కుటుంబం మీద హత్యకు కుట్ర పన్నారంటూ కూడా ఆయన ప్రధానంగా ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. అయితే మంచు విష్ణుతో పాటు ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల మీద ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా తనను చంపేందుకు కుట్ర పన్నారు. తర్వాత ఇంట్లో ఉండేటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఈ అంశం మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పోలీసులను కోరబోతూ ఉన్నారు. అయితే నిన్న ఇటు మంచు మనోజ్ నివాసంలో మంచు మనోజ్ తో పాటే తన తల్లి కూడా అక్కడే ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి భర్త నిన్న ఉండింది. అదే సమయంలో మంచు విష్ణు అలాగే ఆయనకు సంబంధించినటువంటి మరో ముగ్గురు అనుచరులు రాజకొండూరు అలాగే కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి ఈ బౌన్సర్లతో పాటు మంచు